Hi friends, how are you all? Welcome back to my channel Tube English Learn with Fun. Today we are going to learn about some rules which are regarding to present tense. Before that I want to give you a quote, that is, we have to struggle for our progress, not for our perfection. దట్ మీన్స్ మన యొక్క ప్రయత్నంలో మనం సక్సెస్ సాధించడం కోసం చేసే ప్రయత్నంలో మెరుగుదల కోసం మాత్రం కష్టపడాలి, అంతే తప్ప వెంటనే నాకు పర్ఫెక్షన్ కావాలి, నేను ట్రై చేసిన వెంటనే నాకు రావాలని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. మన ప్రయత్నాన్ని మనము చిన్నగా మెల్లగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, మెల్లిమెల్లిగా మనము పర్ఫెక్షన్ని సాధిస్తాం. మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ రావాలి, మనకి మెరుగుదల రావాలి. ఈరోజు ఇంకొంత అలా అలా మీ యొక్క ప్రయత్నాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆపకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, తప్పకుండా సక్సెస్ మీ చేతిలోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? డూ వెల్. నౌ హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ రూల్స్ టు నో అబౌట్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి మనం అనుకున్నాం కదా, హ్యాబిచువల్ యాక్షన్స్, జనరల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో, నిత్య సత్యాలు, ఇవన్నీ చెప్పుకోవడం కోసం మనము ప్రజెంట్ టెన్స్ వాడుతూ ఉంటాం. స్ట్రక్చర్ తెలుసుగా ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ వర్బు ఒక రూపం ఉంటుంది, వర్బుకి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఉంటాయి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాసెస్లలో. ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ వినలేదో వాళ్ళు ఒకసారి వినండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మాట్లాడుతున్నాం. టెన్సెస్ ఆర్ 3 టైప్స్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క రూల్స్ గురించి మనము మాట్లాడుకుంటున్నాం. స్ట్రక్చర్ వచ్చేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. అయితే నేను ప్రెజెంట్ టెన్స్ యొక్క వీడియో చెప్తున్నప్పుడు నేను మీకు చెప్పాను ఏమని, ఏ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, వేటికి ఈఎస్ యాడ్ చేయాలి, వేటికి ఐఎస్ యాడ్ చేయాలి, దాని మీద సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అని నేను మీకు చెప్పున్నాను. ఇచ్చిన మాటకు అనుగుణంగా నేను వీడియో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఏ వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, ఏ వెర్బ్కి ఈఎస్ యాడ్ చేయాలి, ఏ వెర్బ్కి ఐఎస్ యాడ్ చేయాలో మనము చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మన స్ట్రక్చర్. ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే ఉంటుందో, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ పర్సన్ అంటే ఐ. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఐ. ప్లూరల్ వచ్చేసి వి. సెకండ్ పర్సన్ ఎవరు? యు. ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఎవరు? హీ, షీ, ఇట్, రాము. లైక్ సింగిల్ నౌన్స్, సింగులర్ నౌన్స్. హీ, షీ, ఇట్, రాము, లైక్ నేమ్స్. ఇవి సింగులర్ నౌన్స్. ఇవన్నీ వచ్చినప్పుడు మనము థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అని అంటాం. సో దీనికి ఒక ప్లూరల్స్ ఏముంటాయంటే దే వస్తుంది. ఏమొస్తుంది? దే వస్తుంది. ఐ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఫ్రెండ్స్. దీనికి ప్లూరల్ ఏంటి? ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇది ప్లూరల్. దట్ మీన్స్ ఇది వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఫ్రెండ్స్ ఐ, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ ఇది. ఐకి ప్లూరల్ వచ్చేసి వి, సెకండ్ పర్సన్ యూకి ప్లూరల్ వచ్చేసి యు, థర్డ్ పర్సన్ సింగర్ హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్. వీటన్నిటికి కూడా మనకి బహువచనం వచ్చేసి దట్ మీన్స్ ప్లూరల్ వచ్చేసి దే మనకు వస్తుంది. అయితే ఏవైతే ఈ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ ఉన్నాయో, ఈ సబ్జెక్టివ్ ప్రనౌన్స్కి మనము కొన్నిటికి ఎస్ వాడతాం, కొన్నిటికి ఈఎస్ వాడతాం, కొన్నిటికి ఐఎస్ వాడతాం. మరి వేటికి ఎస్ వాడతామో మనము ఇప్పుడు చూద్దాం. మనకి 4 రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 4 రూల్స్ నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి వాడే విధానాన్ని బట్టే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈయన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా తప్పు ఇంగ్లీష్ మాట్లాడుతుందా, ఈజీగా దొరికిపోతాం మనం. కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్ దగ్గర వాడే వర్బ్ దగ్గర మనము కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడేటువంటి వర్బ్కి వాడేటువంటి ఎస్, ఈఎస్, ఐఈఎస్ వాటి మీద 4 రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి
హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చేటువంటి వర్బ్స్కి మనము ఎస్ యాడ్ చేయాలి. ఇది వచ్చేసి ఫస్ట్ రూల్. ఓకేనా ఫ్రెండ్స్, రాసుకుందాము. రూల్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ఇట్స్ బెటర్ టు మేక్ ఏ నోట్స్ ఆన్ దీస్ టాపిక్స్. ఇవి ఎప్పటికైనా అవసరమైనవి ఫ్రెండ్స్. వీటిని మనం ఒక దగ్గర రాసుకుంటే గుర్తుంటాయి. మీరు ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి, అందులో గుర్తుంటాయి. రూల్ నెంబర్ 1 ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి he, she, it singular nouns తో వచ్చే వర్బ్లకు ఎస్ని అండర్లైన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్ని యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్ ఫ్రెండ్స్. అంటే మనము ఎక్కడైనా సరే మనము ఈ హీతో కానీ, షీతో కానీ, ఇట్తో కానీ, సింగులర్ నౌన్స్ తోటి కానీ ఎప్పుడు మనం వర్బ్ వాడినా వర్బ్ పక్కన తప్పకుండా మనం ఎస్ని యాడ్ చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మాటల్లో హీ డూ అనేస్తారు, తప్పు. హీ డస్. హీ ప్లే అనేస్తారు, అది తప్పు. హీ ప్లేస్, షీ ప్లేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాము. హీ ప్లేస్ చెస్. చూడండి ఫ్రెండ్స్, ప్లే ఎస్ ఉందా? ఇక్కడ ఉంది. హీ ఈట్స్ ఫిష్. ఆయన చేపని తింటాడు. వెర్బ్కి ఎస్ ఉందా? ఉంది. అలాగే సింగిల్ నౌన్స్ తీసుకుందాం. ఏది? రాము. ఏదో ఒక పేరు మీ ఇష్టం, మీ పేరు మీరు రాసుకున్నా ఇంకా. చిన్నప్పుడైతే మేము మా టీచర్స్ అలా చెప్పారు, మా పేర్లు మేమే రాసుకునేవాళ్ళం. రాము ఈట్స్ మ్యాంగో. ఆయనకు మ్యాంగో తినే హ్యాబిట్ ఉంది, మ్యాంగో తింటాడు. ఇక్కడ కూడా వర్బ్కి ఎస్ని యాడ్ చేసుకున్నాం. ఈ రకంగా ఫస్ట్ రూల్ ఫ్రెండ్స్, ఇట్ ప్లేస్. ఈ రకంగా మనము వర్బ్, ఇట్ వాక్స్, ఇట్ జంప్స్, ఆ రకంగా షీ ఈట్స్, షీ ప్లేస్, ఆ రకంగా మనము వర్బ్కి ఎస్ని యాడ్ చేసుకోవాలి. సెకండ్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్, రూల్ నెంబర్ 2. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, కొంత తేడా ఉంటుంది. అదేంటో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము రెండవ రూల్ని మనము చూద్దాం. రెండో రూల్ కూడా అంతే ఫ్రెండ్స్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ ఒకవేళ హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అయినట్లయితే ఆ వర్బ్కి మనము ఈఎస్ని యాడ్ చేసుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్, రాస్తాను మళ్ళీ ఒకసారి. సెకండ్ రూల్ ఫ్రెండ్స్. ఫస్ట్ రూల్ మనం ఎంతో చెప్పుకున్నాం, ఇప్పుడు రెండో రూల్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ లతో వచ్చే వర్బ్స్ దేంతో ఎండ్ అవ్వాలి? హెచ్తో కానీ. ఈ వర్బ్స్ అనేవి కొన్ని హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అవుతూ ఉంటాయి. ఈ రకంగా హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అవుతున్నటువంటి ఆ వర్బ్స్కి మనము ఈఎస్ యాడ్ చేసుకోవాలి. లతో ఎండ్ అయితే మనము వర్బ్కి ఏం యాడ్ చేసుకోవాలి? ఈఎస్ని యాడ్ చేసుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ డయాగ్రామ్ కూడా తీసేస్తాను, బాగుంటుంది ఆ డయాగ్రామ్. చూద్దాం ఒకసారి. కొన్ని వర్బ్స్ అంట హెచ్తో కానీ, ఓతో కానీ, ఇంకా ఎస్ఎస్తో కానీ ఎండ్ అవుతాయంట. ఇది దాని తల, ఇది బొమ్మ, ఇవి రెండు కళ్ళు. మనం వర్బ్కి ఎస్ యాడ్ చేసుకుంటాం. ఇది డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని వర్బ్స్ హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అవుతాయి. అలా ఎండ్ అయిన వర్బ్స్కి మనము ఈఎస్ని యాడ్ చేసుకుంటాం. ఎలాగో చూద్దాం. రాము, ఇది సింగులర్ నౌన్ కదా. రాము
గోస్. చూడండి ఓతో ఎండ్ అయింది కదా ఫ్రెండ్స్, ఓతో ఎండ్ అయింది కదా, ఏం యాడ్ చేశాను? ఈఎస్ యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాము గో అన్నాను అనుకోండి, అది బండ తప్పు, ఇది తప్పు. ఇది వేటికి వస్తుంది గో అనేది? ఐకి కానీ వీకి కానీ ప్లూరల్స్, దేకి కానీ సెకండ్ పర్సన్ యూకి సింగులర్ కానీ ప్లూరల్ కానీ మనకి ఐ గో, వీ గో, దే గో, యు గో వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐ గో, వీ గో, దే గో, యు గో వస్తుంది. కానీ సెకండ్ రూల్ ప్రకారం మనమే నేర్చుకున్నామంటే కొన్ని వర్బ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ వర్బ్స్ వచ్చేసి హెచ్తో కానీ ఓతో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అవుతాయి. హెచ్తో కానీ ఓతో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అయినప్పుడు ఆ వెబ్స్కి మనము పక్కన మనము ఈఎస్తో యాడ్ చేసుకోవాలి. ఈఎస్ని వెబ్కి ఈఎస్ని యాడ్ చేసుకోవాలి. అందుకే రాము గోస్, రాము గో అనేది తప్పు. ఇప్పుడు హెచ్తో ఎండ్ క్యాచ్, టీచ్, దేంతో ఎండ్ అయ్యాయి? హెచ్ కదా. చూద్దాం ఇప్పుడు హీతో రాద్దాం ఫ్రెండ్స్. హీ క్యాచెస్, ఆయన క్యాచ్ పడతాడు, ఈఎస్ యాడ్ చేస్తాను, ఇది రైట్. హీ క్యాచ్ అనొద్దు. ఐ క్యాచ్, వీ క్యాచ్, దే క్యాచ్, యూ క్యాచ్, చిల్డ్రన్ క్యాచ్, బాయ్స్ క్యాచ్, బర్డ్స్ క్యాచ్. ఆ రకంగా ప్లూరల్స్కి మాత్రమే క్యాచ్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ ఏవైతే హెచ్తో కానీ ఓతో కానీ ఎస్ఎస్తో ఎండ్ అవుతాయో వాటికి మాత్రం మనం తప్పకుండా ఈఎస్ని యాడ్ చేసి తీరాల్సిందే. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్తో టీచ్ కూడా ఉంటుంది. షీ రాద్దాం. షీ టీచర్స్ ఇంగ్లీష్ వెల్. ఆమె ఇంగ్లీష్ని బాగా బోధిస్తుంది అనుకున్నాం అనుకోండి, ఇది కరెక్ట్ వర్డ్. ఎందుకంటే చూడండి వర్బ్ హెచ్తో ఎండ్ అయిందిగా, ఇక్కడ వర్బ్ దేంతో ఎండ్ అయింది? ఓతో ఎండ్ అయింది. ఓతో కానీ అంటే హెచ్తో కానీ చూడండి హెచ్తో ఎండ్ అయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్ హెచ్తోటి కాబట్టి ఏం యాడ్ చేసాము? ఈఎస్ని మనము యాడ్ చేసాము. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎస్ఎస్తో ఎండ్ అయ్యే వర్బ్ చూద్దాం. క్రాస్, ఇట్ క్రాసెస్, ఇట్ క్రాసెస్, అది ఇట్ క్రాసెస్ కెనాల్, అది కాలువని దాటుతూ ఉంది అని అర్థం. అప్పుడు క్రాస్కి ఇటుతో మనం క్రాస్ రాసినప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి. మరి ఐతో ఐ క్రాస్ రాయాలి, ఐతో రాసినప్పుడు ఐ క్రాస్ రాయాలి కదా, ఎందుకంటే అవి ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి. వీటి మీద మళ్ళీ నేను ప్రాక్టీస్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ మీరు రూల్ తెలుసుకోండి. ఈ క్లాస్ ఎండింగ్లో నేను ప్రాక్టీస్కి ఇస్తాను, అప్పుడు మీరు చేద్దురు. వీ క్రాస్, దే క్రాస్, యూ క్రాస్, ఐ క్రాస్. షీ క్రాసెస్, హీ క్రాసెస్, ఇట్ క్రాసెస్, రాము క్రాసెస్. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హెచ్తో కానీ ఓతో కానీ ఎస్ఎస్తో కానీ ఎండ్ అయ్యేటువంటి వర్బ్స్కి మనము ఈఎస్ని యాడ్ చేసుకోవాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. దీంతో మనము రెండో రూల్ని మనము కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము మూడో రూల్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ రూల్కి వెళ్ళిపోదాం. థర్డ్ రూల్ కూడా సేమ్ ఫ్రెండ్స్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే ఆ వర్బ్స్ ఒకవేళ వైతో ఎండ్ అయ్యాయి అనుకోండి, ఆ వైని తీసి అవతల ఎక్కడో పడేయండి. అవతల పడేసి ఆ వై ప్లేస్లో ఐఈఎస్ని యాడ్ చేసుకోవాలి. రూల్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. థర్డ్ రూల్ ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. ఎగ్జాంపుల్ రాముని తీసుకున్నాను నేను. హీ, షీ, ఇట్, రాము అంటే సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ ఒకవేళ వైతో ఎండ్ అయ్యాయి అనుకోండి, ఆ వైని మనం తీసేసి ఐఈఎస్ని అంటే ఆ వై ప్లేస్లో ఐఈఎస్ని మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ క్యారీ దీంతో ఎండ్ అయింది ఫ్రెండ్స్, వైతో ఎండ్ అయింది కదా. అప్పుడు హీ క్యారీ అంటే తప్పు. మనం ఏమనాలి? ఈ వైతో ఎండ్ అయింది కాబట్టి ఈ వైని తీసేసి హీ క్యారీస్, అప్పుడు ఇది రైట్, ఇది తప్పు. హీ క్యారీ వేటికి వస్తుందంటే ఐ క్యారీ, వీ క్యారీ, యూ క్యారీ,
దే క్యారీ. క్యారీ అంటే మొయ్యడం. ఐ క్యారీ హెవీ లోడ్, నేను బరువైన సంచిని మోస్తాను అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ హీ క్యారీ అనొద్దు పొరపాటుగా. ఏమనాలి? హీ క్యారీస్ అనాలి. ఏమనాలి? హీ క్యారీస్ అని అనాలి. ఎందుకంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ ప్రకారం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ వైతో ఎండ్ అవుతున్నాయంటే ఆ వైని మనం తీసేసి అటెక్కడో పడేసి ఆ వై ప్లేస్లో ఐఈఎస్ని మనము యాడ్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ క్యారీ అంటే ఈ వై తప్పు కాబట్టి దీన్ని మనం తీసేస్తున్నాము, ఐఈఎస్ని యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రై. హీ ట్రై అంటే కరెక్టా? తప్పు. హీ ట్రైస్ అనాలి. హీ ట్రైస్. దెన్ క్రై, ఏడవడం. ట్రై అంటే ప్రయత్నం చేయడం, క్రై అంటే ఏడవడం. హీ క్రై తప్పు. అప్పుడు ఏం రైటు? హీ క్రైస్. అప్పుడేంటి? ఆయన ఏడుస్తున్నాడు. షీ క్రైస్. షీ, CRIES. అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. షీ క్రైస్, ఇట్ క్రైస్, రాము క్రైస్. దెన్ బర్డ్ ఉందనుకోండి. బర్డ్ అంటే ఏంటి? బర్డ్ అంటే BIRDS. బర్డ్ అంటే పక్షి. పక్షి ఫ్లై చేస్తుంది. ఫ్లై అంటే ఎగరడం. అప్పుడు ఏంటి? బర్డ్. సింగులర్ కదా, BIRD, బర్డ్. ఫ్లై రాసా. తప్పా రైటా? తప్పు. ఎందుకంటే బర్డ్ సింగులర్. సింగులర్ ఉన్నప్పుడు వైతో ఎండ్ అయినప్పుడు మనం ఏం చేయాలన్నాను? ఈ వైని మనం తీసేసి ఏం యాడ్ చేయాలి అంట? IESని యాడ్ చేయాలి. అప్పుడు ఇది బర్డ్ ఫ్లైస్ అనేది పర్ఫెక్ట్ సెంటెన్స్. అదే నేను ప్లూరల్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, బర్డ్స్, BIRDS, బర్డ్స్ ఇచ్చా. పక్షులు. ఫ్రెండ్స్ తేడా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడేమో బర్డ్, ఇక్కడేమో బర్డ్, ఒకటే ఉంది బర్డ్, పక్షి. ఇక్కడ వచ్చేసి బర్డ్స్, BIRDS, బర్డ్స్. ఇక్కడేమో చాలా పక్షులు ఉన్నాయి, ఇక్కడేమో సింగిల్ పక్షి ఉంది. అప్పుడు దీనికి నేను వర్బ్ యాడ్ చేయాలంటే బర్డ్ ఫ్లైస్. ఇది కరెక్ట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? మరి బర్డ్స్ ఫ్లై వస్తుంది. ఎందుకంటే బహువచనం ఉంది కాబట్టిగా, ప్లూరల్స్ ఉన్నాయి కాబట్టిగా వర్బ్కి ఎటువంటి IES రాదు. బర్డ్స్ ఫ్లై, దే ఫ్లై, చిల్డ్రన్ ఫ్లై, బాయ్స్ ఫ్లై, యూ ఫ్లై, వి ఫ్లై, ఐ ఫ్లై. కానీ ఇటు రాగానే హీ ఫ్లైస్, సింగులర్. హీ ఫ్లైస్, షీ ఫ్లైస్, ఇట్ ఫ్లైస్, రాము ఫ్లైస్. ఆ రకంగా మనము వర్బ్కి IESని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనము థర్డ్ రూల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రూల్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనము 4వ రూల్ని చూద్దాం. 4వ రూల్ కూడా అంతే ఫ్రెండ్స్. సేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ ఒకవేళ వైతో ఎండ్ అవుతూ వైకి ముందు ఓవెల్స్ ఉన్నట్లయితే, అంటే AEIOU ఉన్నట్లయితే ఆ వైని అలాగే ఉంచి వై పక్కన మనము ఎస్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫోర్త్ రూల్ ఫ్రెండ్స్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 4, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, రాము సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు ఒకవేళ వర్బ్ అనేది ఓవెల్ ప్లస్ వైతో ఎండ్ అయినట్లయితే ఆ వైని అలాగే ఉంచేసి వర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి హీ ఒబేస్, బైస్. ఎందుకని ఇక్కడ ఎస్ యాడ్ చేసాం? మరి థర్డ్ రూల్లో కూడా వైతో ఎండ్ అయినప్పుడు మరి ఆ వైని తీసేసి ఎక్కడో పడేసి IES యాడ్ చేసుకున్నాంగా. మరి ఇక్కడ కూడా వైతో ఎండ్ అవుతున్నాయి అంటే వైకి ముందు AEIOU అనేటువంటి ఓవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటవి? AEIOU ప్లస్ వై తోటి ఎండ్ అయ్యే వర్బ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఒబే. చూడండి, OBEYS. హీ ఒబే అంటే తప్పవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వైతో ఎండ్ అయింది. వైకి ముందు ఎవరున్నారు? AEIOUలో ఈ ఉంది కదా, ఇదిగో ఈ ఉంది కాబట్టి ఈ వైని అలాగే ఉంచేసి దానికి మనము ఎస్ యాడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఫ్రెండ్స్, బై అనే వర్డ్. ఒబే అంటే వినయంగా ఉండడం, వినడం, మాట వినడాన్ని ఒబేయింగ్ అంటాం.
బై అంటే కొనడం, ఖరీదు చేయడం. బై, హీ బైస్ అనాలి. హీ బైస్. ఎందుకని బైస్ అనాలంటే మరి చూడండి, వైతో ఎండ్ అయింది కానీ వైకి ముందు ఎవరున్నారు? ఏఈఐఓయూలలో యూ ఉంది. అంటే థర్డ్ రూల్ ప్రకారం అయితే వైతో ఎండ్ అయితే వైని తీసేస్తాం మనం. కానీ ఇక్కడ ఏంటి, వైతో ఎండ్ అవుతూ రూల్ చూడండి ఫ్రెండ్స్, ఓవెల్ ప్లస్ వై. ఓవెల్ ప్లస్ వై చూడండి, ఏఈఐఓయూ తోటి ఉంటూ దానికి ముందు అంటే వైకి ముందు ఎవరున్నారంట? ఏఈఐఓయూ ఉంటే వాటిని అక్కడ మనము ఆ వైని కూడా అలాగే ఉంచేసి ఎస్ని యాడ్ చేసుకోవాలి. ఒబేస్. పే అంటే కట్టడం, మనీ చెల్లించడం. షీ పేస్ మనీ ఆర్ ఫీ. ఆమె డబ్బుని కట్టుతూ ఉంది. షీ పే అంటే అసలు ఫస్ట్ వై లేదనుకుందాము. పే అంటే కట్టడం కదా, మరి వైతో ఎండ్ అయింది కానీ వైకి ముందు ఎవరున్నారు? ఏఈఐఓయూలలో ఏ ఉంది కాబట్టి వైని అలాగే ఉంచి పడేయకుండా వైని అలాగే ఉంచి ఏం యాడ్ చేయాలి రూల్ ప్రకారం? మనము ఇదిగోండి ఎస్ని యాడ్ చేయాలి. రూల్ అదే కదా ఫ్రెండ్స్. చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఒకవేళ ఓవెల్ ప్లస్ వైతో ఎండ్ అవుతే చూడండి, పే ఇదిగోండి దానికి ముందు ఏ ఉంది, ఇదిగో వైకి ముందు ఈ ఉంది, వైకి ముందు యూ ఉంది కాబట్టి షీ పేస్ మనీ. కాబట్టి మనము వైని అలాగే ఉంచేసి ఎస్ని యాడ్ చేసుకుంటాం. ఇదే రూల్ మరి ఫస్ట్ పర్సన్లోకి రాగానే ఫ్రెండ్స్ ఐ ఒబే అవుతుంది. వి ఒబే, దే ఒబే, వి ఒబే, వి ప్లే. షీ ప్లేస్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. వర్బ్ వైతో ఎండ్ అయింది కానీ వైకి ముందు ఎవరున్నారు? ఏఐవ్యూలో ఏ ఉంది కాబట్టి వై పక్కన మనము ఎస్ యాడ్ చేసాం. ఇదే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయి మీకు రూల్ నెంబర్ 1లో కూడా ఇచ్చాను. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. జస్ట్ ఎగ్జాంపుల్ నాకు దొరికింది, ప్లే అని పెట్టేశాను. ఈట్స్ ఈ రకంగా ఏ వెబ్ని తీసుకోవచ్చు. కాకపోతే వైతోటి నేను ఇవ్వకుండా ఉండాల్సింది ఫస్ట్ రూల్లో. కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఫోర్త్ రూల్లో మనము థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ తోటి వచ్చే వర్బ్స్ వైతో ఎండ్ అవుతాయి కానీ వైకి ముందు ఎవరుంటారు? ఏఐఓయూ ఉంటాయి. అలా ఉన్నటువంటి వర్బ్స్కి మనం ఆ వైని తీయకుండా అక్కడే ఉంచేసేసి వై పక్కన ఎస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రకంగా మనం యాడ్ చేసుకోవడం వల్ల మనకి హీ ప్లేస్, హీ ఒబేస్, షీ ప్లేస్ ఇటు వస్తాయి. మరి ఇటు ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ ఒబే, షీ వి ఒబే, దెన్ ఐ ఒబే, దే ఒబే, వి ఒబే, వి ప్లే. ఆ రకంగా మనకి వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మనం ప్రాక్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మనము వర్బ్కి ఏ సందర్భాల్లో ఎస్, ఈఎస్, ఐఎస్ వాడాలో రూల్స్ నేర్చుకున్నాం కదా. ఒకసారి వర్బ్స్ తోటి మనము ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాము. రూల్స్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ లైక్ రాము, రాజా, ప్రియా, కమల అలాగా. అయితే మనం వర్బ్స్ సంబంధించిన రూల్స్ అన్నిటిని ఫ్రెండ్స్ నేను ఇట్లా 4 రకాలుగా నేను రూల్స్కి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. ఇది వచ్చి ఫస్ట్ రూల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ రూల్ అంటే వర్బ్కి ఎస్ని యాడ్ చేసేది. వర్బ్కి ఎస్ని యాడ్ చేసేది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్ హాస్. దట్ మీన్స్ HOSS. వర్బ్కి HOSS వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేసే రూల్, సెకండ్ రూల్ ఫ్రెండ్స్. దెన్ థర్డ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్ వర్బ్కి ఎస్ ఒకవేళ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఆ వెర్బ్ యొక్క ఎస్ని మనం తీసేసి ఐఎస్ యాడ్ చేసుకునే థర్డ్ రూల్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫోర్త్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్లతో వచ్చే వర్బ్ వైతో ఎండ్ అవుతూ వైకి ముందు ఓవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ రకంగా ఓవెల్స్ ఉన్నప్పుడు ఆ వైని అలాగే ఉంచేసి ఎస్ని మనం ఉంచేటువంటి రూల్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఒక్కో దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాము ఫ్రెండ్స్. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ తోటి మనకి వచ్చేటువంటి వర్బ్స్కి అదేవిధంగా ఫస్ట్ పర్సన్ ప్లూరల్స్ సింగులర్స్కి ఎలాంటి వెబ్స్ వాడాలో మనము చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?
చూడండి, ఫస్ట్ రూల్ ప్రకారం వర్బ్కి మనం ఎస్ యాడ్ చేసుకోవాలి కదా. కాబట్టి హీ, షీ, ఇట్లతోటి మనం చూద్దాము. హీ వర్క్స్, షీ ఈట్స్, ఇట్ ప్లేస్, హీ స్విమ్స్, హీ రైడ్స్. ఇది వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్. అలాగే ఐ తోటి చూద్దాం. ఐ వర్క్, ఐ వర్క్, ఐ ఈట్, ఐ ప్లే, యూ ప్లే, దే ప్లే, చిల్డ్రన్ ప్లే, వి ఈట్, ఐ వర్క్, దే వర్క్. ఎందుకంటే ఇవి ప్లూరల్స్, అదేవిధంగా ఫస్ట్ పర్సన్ కాబట్టి వర్బ్ ఎస్ వీటికి రాదు, ఈ పార్ట్ వాటికి. ఈ ఎస్ వేటికైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ వాటితోటి వచ్చే వర్బ్స్ కాబట్టి వాటికి వర్బ్కి మనము ఏం యాడ్ చేసాము చూడండి, చివరిన ఎస్ని యాడ్ చేయడము జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ రూల్కి వెళ్ళిపోదాము. ఈఎస్ రూల్. హార్స్, హెచ్ కానీ, ఓ కానీ, ఎస్ఎస్ కానీ వీటితోటి వర్బ్ ఎండ్ అయితే మనం ఈఎస్ యాడ్ చేసుకుంటాము. ఇది సెకండ్ రూల్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి చూడండి, గో, గోస్, గో గోస్గా మారుతుంది. ఇందులో డూ, డస్, వాష్, వాషెస్, వాచ్, వాచెస్. అంటే ఇవన్నీ కూడాను డూ ఫ్యామిలీ. డూ ఫ్యామిలీ అంటే ఏంటి? ఐ, వి, యూ, దే, చిల్డ్రన్. ఐ, వి, యూ, దేకి ఇవన్నీ వస్తాయి. అంటే ఐ గో, ఐ వాష్, యూ వాచ్, దే టీచ్, మరి చిల్డ్రన్ క్రాస్, ఆ రకంగా ఇవన్నీ కూడాను ఐ, వి, యూ, దే, చిల్డ్రన్ ప్లూరల్స్ అన్నిటికీ ఇవి వస్తాయి. ఇవి వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్కి వస్తాయి. అంటే హీ గోస్, హీ డస్, హీ వాషెస్, షీ వాచెస్, ఇట్ వాచెస్, రాము క్రాసెస్, ఏ బాయ్ రిలాక్సెస్. ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్, ఎలాగైతే హెచ్తో కానీ, ఓతో కానీ, ఎస్ఎస్తో కానీ ఎండ్ అయితే మనం ఈఎస్ యాడ్ చేస్తామో అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎక్స్ కూడా, ఎక్స్తో కూడా ఎండ్ అవుతే దానికి కూడా మనం ఈఎస్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, ఎక్స్తో ఎండ్ అయింది కదా, దీనికి కూడా మనం ఈఎస్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఐ రిలాక్స్, ఇటు షీ రిలాక్సెస్, వి రిలాక్స్, ఇట్ రిలాక్సెస్. దెన్ డ్రెస్సెస్, ధరించడం, బట్టలు, డ్రెస్సెస్. ఇది కూడా చూడండి, ఎస్ఎస్తో ఎండ్ అయింది కదా, కాబట్టి మనము ఇటు వచ్చేవారికి ఈఎస్ యాడ్ చేసుకుంటాం. హీ గోస్, ఇట్ డస్, షీ వాషెస్, ఇట్ వాచెస్, షీ టీచెస్, ఇట్ క్రాసెస్, హీ రిలాక్సెస్, ఇట్ డ్రెస్సెస్. ఈ రకంగా మనము ఈఎస్ని యాడ్ చేసుకుంటాం. ఇది సెకండ్ రూల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ రూల్లో వైతో ఎండ్ అయినట్లయితే ఐఈఎస్ని యాడ్ చేసుకుంటాం. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, స్టడీ దేంతో ఎండ్ అయింది? వైతో ఎండ్ అయింది. మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ ఉన్నాయిగా, హీ, షీ, ఇట్. మరి వాటితో వచ్చే వర్బ్స్ అన్నిటికి కూడా మనము ఆ వైని తీసేసి పూర్తిగా ఎక్కడైనా పడేసి ఐఈఎస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, వైతో ఎండ్ అయింది కదా, మరి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్తో రాసినప్పుడు ఐఈఎస్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వై ఉంచామా? ఉంచలేదు. వైని పూర్తిగా తీసేసేసి ఐఈఎస్ని యాడ్ చేసుకున్నాం. స్టడీస్ అంటే ఇక్కడ చూడండి, ఐ స్టడీ, వీ స్టడీ, చిల్డ్రన్ స్టడీ, దే స్టడీ, యూ స్టడీ. ఇటు వచ్చేస్తే హీ స్టడీస్, షీ స్టడీస్, ఇట్ స్టడీస్, రాము స్టడీస్. ఆ రకంగా వస్తుంది. క్రై అంటే ఏడవడం. సో ఇక్కడ చూడండి, క్రై అనేది ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఇవి ఉన్నాయి కదా, డూ ఫ్యామిలీ, ఐ, వి, యూ. సో వి క్రై, ఐ క్రై, దే క్రై, చిల్డ్రన్ క్రై. ఇది ఇటు ఈ బహువచనాలు ఫస్ట్ పర్సన్. ఇటు వచ్చేస్తే హీ, షీ, ఇట్ వీటితోటి ఐఎస్ యాడ్ అవుతుంది. కాబట్టి హీ క్రైస్, షీ క్రైస్, ఇట్ క్రైస్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ట్రై. ఐ ట్రై, వీ ట్రై, దే ట్రై, చిల్డ్రన్ ట్రై. ఇటు వచ్చేసి హీ క్రైస్, హీ ట్రైస్, షీ ట్రైస్, ఇట్ ట్రైస్. సేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా ఫ్లై. ఐ ఫ్లై, యూ ఫ్లై, దే ఫ్లై, చిల్డ్రన్ ఫ్లై. ఇటు వచ్చేసి హీ ఫ్లైస్, షీ ఫ్లైస్, ఇట్ ఫ్లైస్, రాము ఫ్లైస్, బర్డ్ ఫ్లైస్. అదే బర్డ్స్ వస్తే ప్లూరల్ వస్తే ఫ్లై. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫోర్త్ రూల్ వచ్చేసి ఫ్రెండ్స్, ఏవైతే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ తోటి వచ్చే వర్బ్స్ ఏఈఐఓయు ఉంటూ వైతో ఎండ్ అవుతాయో, ఏవో ఇలాంటి వర్డ్స్, వాటి ముందు మనము
ఆ వైతో ఎండినప్పటికీ కూడా ఆ వైని అలాగే ఉంచేసి మనం జస్ట్ ఎస్ ఒక్కటే కలుపుతాం అంతే, ఇంకేం చెయ్యం. చూడండి ఫ్రెండ్స్, పే, ఐ పే, యూ పే, దే పే, చిల్డ్రన్ ప్లే, బర్డ్స్ పే, ఆ రకంగా ప్లూరల్స్. ఇటు వచ్చేసి సింగులర్స్ ఏంటి, హీ పేస్, షీ పేస్, ఇట్ పేస్. దెన్ ఒబే, ఐ పే, ఐ ఒబే, యూ ఒబే, దే ఒబే, చిల్డ్రన్ ఒబే. ఇది హీ షీ తోటి వచ్చినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది. ఒబేస్, హీ ఒబేస్, షీ ఒబేస్, ఇట్ ఒబేస్, ఆ రకంగా. జస్ట్ మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వైతో ఎండ్ అయింది. థర్డ్ రూల్లో ఏంటి, వైతో ఎండ్ అవుతూ ఉంటే వైని తీసేసి ఐఎస్ యాడ్ చేసుకుంటాం, ఇది థర్డ్ రూల్. కానీ ఇక్కడ ఏంటి, వైతో ఎండ్ అవుతూ వైకి ముందు ఎవరు ఉండాలి, ఏఈఐఓఈ ఉన్నట్లయితేనే, ఇది మీరు గుర్తించాలి. ఏఈఐఓఈ ఓవెల్స్ ఉంటే ఆ వైని అలాగే ఉంచేసి వై పక్కన మనం జస్ట్ ఎస్ని యాడ్ చేయాలి అంతే, ఏం చేయొద్దు, ఇంకా జస్ట్ ఎస్ని యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. పే, పేస్, హీ పేస్, షీ పేస్, ఇట్ పేస్, రాము పేస్. అదేవిధంగా ఒబే, ఒబేస్, ఎంజాయ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓ ఉంది, ఏఐఓఈలో ఓ ఉంది కాబట్టి ఓ పక్కన వై ఉంది. చూడండి రూల్ ప్రకారంగా ఏఐఓఈలో ఏది ఉన్నా కూడా పక్కన వై ఉందనుకోండి, వై ఉంటే మనము ఎస్ యాడ్ చేసుకోవాలి, ఇది రూల్ ఫ్రెండ్స్. దెన్ స్టే, ఉండడం, స్టే అంటే ఉండడం. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, వైతో ఎండ్ అయింది, వైకి ముందు ఏ ఉంది. అదేవిధంగా ఏ ఉంది, మనం ఏం చేసాము, థర్డ్ పర్సన్ సింగులర్ అనేవి సబ్జెక్ట్స్ వైపు మనము ఎస్ యాడ్ చేసుకున్నాం. ఇటు వస్తే ఐ స్టే, వీ స్టే, యూ స్టే, దే స్టే, ఇది డూ ఫ్యామిలీ వాటికి. ఇదేమో థర్డ్ పర్సన్ సింగులర్ ఫ్యామిలీది. నెక్స్ట్ బై, బైస్. ఈ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పటితోటి మనము ఈ ప్రాక్టీస్ అయిపోయింది. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ తోటి ఎలా మనము వర్బ్కి ఎస్, ఈఎస్, ఐఈఎస్ వాడాలో మనము తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వర్బ్ ఫామ్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాదొక రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొంత హడావుల్లో టెన్షన్లో సమ్వాట్ అక్కడక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతున్నాయి. నిన్నటి వీడియోలో నేను ఒక మిస్టేక్ చేశాను, టుమారో స్పెల్లింగ్ తప్పు రాశాను. దయచేసి ఎవరైనా గమనించి ఉండేది ఉంటే సారీ, దానికి హడావుల్లో రాయడం జరిగింది. సో ఐ మీన్ టు సే ఇట్స్ ద ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నాకు టెన్షన్లో అలా జరిగింది. ఇకపై మిస్టేక్స్ రాకుండా నేను చూసుకుంటాను. దానికి నిజంగా సారీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్.